హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే సుందిశాల, వట్టెం పాలమూరు, పెద్దవాగు ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. అరే హరీష్ రావు, ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేసింది మీ ప్రభుత్వంలోనే కదా, నేనే చేసినా అని చెప్పేసి చెప్తాడు. మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? నీ జీవితమే కూలిపోయే ప్రాజెక్టులు కట్టుడు, కమిషన్లు తీసుకుడు కూలిపోయే ప్రాజెక్టులు కట్టుడు. అంటే ఇంటర్నల్గా ఏం చెప్తున్నావు అంటే నేనే కూలిపోయే ప్రాజెక్టులు కట్టినావు అనేదే ప్రజలకు అర్థమవుతా ఉన్నది. హరీష్ రావు, నువ్వు ఎంత తిప్పి 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 ఎంత చెప్పినా ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు నిన్ను, మీ పార్టీని, మీ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇదంతా మీరు ఎందుకు నిలబెట్టుకుంటారు? అన్ని ప్రొపగండాలు ఎందుకు లేపుతారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రజలకు అనుకూలమైన పాలనను అందిస్తుంది. కాబట్టి మీకు చెప్పడానికి ఏం లేదు, ఒకటి నెత్తిలో పెట్టుకున్నారు. కానీ మీరు ఇట్లనే మాట్లాడాలి, మాకు ఇట్లనే మైలేజ్ పెరగాలి, ఇంకా ప్రజలలో మా మీద ఆత్మవిశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా అనేది ఇప్పుడు స్పష్టంగా వాళ్ళకు అర్థమైంది. మీరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని నమ్మరు. ఇక్కడి నుంచి దుకాణం బంద్ చేసుకోరి. ఇక ఏమో అంటాను, ఇంకొక మాట ఏమోను, నేను 40 లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు ఇచ్చిన, నువ్వు 1 లక్ష ఎకరాల కన్నా నీళ్ళు ఇచ్చినావా అంటాను. ఓకే, ముందు సిద్దిపేట నియోజకవర్గంలో నువ్వు ఎంతమంది రైతులకు సాగునీళ్ళు ఇచ్చిన ఒకసారి చర్చ పెడదాం. ఎక్కడికి వస్తావో రా, ఏ మండలికి పోదాం, నంగనూరు, చిన్నకోడు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, రూరల్, ఏ మండలానికి వస్తావో రా. మరి ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినావో చూద్దాం. సిగ్గుశరం ఏమైనా ఉండాలి. నీ దగ్గరనే గతి లేదు, ఇంకా నువ్వు మాట్లాడుతావు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నువ్వు మంత్రి ఉంటావు. ఏ ఒక్క ఎకరాన్ని కూడా సరిగా నువ్వు గ్రావిటీ ద్వారా కాలువలు ఎక్కడ తీసినావు, ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తయింది, ఎక్కడ పూర్తి స్థాయిలో ఆ కాలువల నిర్మాణం జరిగింది చూపిద్దుదా. 1 ఎకరానికైనా సరిగా నీళ్ళు పోయే సల్వతులు ఏర్పాటు చేసినావు సిద్దిపేట నియోజకవర్గంలో? సిగ్గుశరం ఉండాలి. ఎదుటి వ్యక్తిని మాట్లాడే ముందు, విమర్శించే ముందు నీ నియోజకవర్గంలో నువ్వు పీకి కట్టలు కట్టింది ఏంది, నువ్వు పీకింది ఏంది, నీ పీకి పడగొట్టింది ఏందో ఒకసారి చెప్పాలి. ఇంకొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవాకులు చెవాకులు పేలితే బిడ్డ సిద్దిపేట నియోజకవర్గంలో తిరగనీయం. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ముందు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో మర్యాద అనేది నువ్వు ఇస్తే, ఎదుటి వారికి మర్యాద అనేది మనం ఇస్తే మనకు కూడా మర్యాద ఇస్తారు. బిడ్డ నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నాలుగే జీవితం. మరి ఖబర్దార్ హరీష్ రావు.